ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎంతగా ఐ కెన్ ఎక్స్పాండ్ యూ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసము చొప్పున మిమ్మల్ని అంతగా నేను మీ సరిహద్దుల్ని విశాలపరచగలుగుతాను. ఇంకా దీనికి మీదట నేను కష్టపడను, ఇంకా దీనికి మీదట నేను విశ్వాసము వాడను, ఇంకా దీని మీదట నేను ప్రార్థనలో పోరాడను. చాలామంది ప్రార్థనలో పోరాడుతుంటారు పొందుకునే వరకు. పొందుకున్న తర్వాత ఇంకా చాలు, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రార్థన గుర్తొస్తుంది, మనకి కొన్ని నెలల తర్వాత గుర్తొస్తుంది. అది కూడా ఎప్పుడు కష్టం వస్తే, నష్టము కలిగితే, అప్పుడు దే విల్ ఫాల్ ఫేస్ డౌన్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. బట్ గాడ్ ఇస్ సెయింగ్, ఇఫ్ యూ కీప్ ఆస్కింగ్ మీ, ఐ విల్ కీప్ గివింగ్ యూ. మీ సరిహద్దులు విశాల పడనివ్వండి. ఎన్ని తెచ్చుకున్నానయ్యా, ఎంత కావాలి, ఇంత. నో 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 నో, డోంట్ పుట్ లిమిట్స్ టు గాడ్. అవర్ గాడ్ ఇస్ అ లిమిట్లెస్ గాడ్. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా అండి? సరిహద్దులు, షరత్తు లేని దేవుడు అండి, లిమిట్లెస్ గాడ్. ఈరోజు లిమిట్లెస్గా మీ జీవితాన్ని చేయాలని ఆశపడుతున్నాడు, కానీ మీకు విశ్వాసం చాలట్లేదు. అక్కడే వచ్చింది ప్రశ్న. మీకు విశ్వాసం చాలట్లేదు. నా వల్ల కూడా జరుగుతుందా? నా కుటుంబంలో కూడా ఉంటుందా? అట్టి ఆశీర్వాదం దేవుడు నాకు కూడా ఇస్తాడా? నా కొడుకుని కూడా వాడగలుగుతాడా? నా కూతుర్ని కూడా వాడుకోగలుగుతాడా? ఇటువంటి పనికిమాలిన వ్యక్తిని కూడా వాడుకోగలుగుతాడా అంటే దేవుడు తప్పకుండా వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ మీ. నాలో ఇంకో ఏదో ఉంది అన్నవారు ఉన్నారా? ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఆ ఆశ ఉన్నవారంట ఎంతకైనా తెగించి నెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధిలో మీకు ఆశ ఉందనుకోండి, ఆ ఆశ చొప్పున ఎలీషా అనుకున్నాడు, ఈ పని కాదు, ఈ వ్యాపారం కాదు, ఈ కుటుంబంలో ఇదే ఉంటాము, ఇది కాదు, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ అన్నప్పుడే ఇంక అన్నీ వదులుచుకొని, అన్నీ వదిలిపెట్టేసి వచ్చినప్పుడు హీ ఫౌండ్ హిస్ కాలింగ్. అంటే ఇప్పుడే మీరు చాలామంది ఈ గృహాలు విడిచి రమ్మని చెప్పట్లేదండి. దేవుని నుండి ప్రవచనము, దేవుని నుండి వాగ్దానము, దేవుని మాట కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా తెగించుకోండి. లేకపోతే మీ సొంత మాటలు, మీ సొంత ఆలోచన నో. బికాజ్ అపవాది కూడా ఎన్నో ఆలోచనలు నాటుతూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడేమో, యూ హ్యావ్ టు కమ్ అవుట్. అంటే ఇంకెటువంటి ఆలోచన లేకుండా దాని నుండి బయటికి వస్తే దేవుడు అంటాడు, నేను చూసుకుంటా, నేను పోషిస్తా, నేను నడిపిస్తా నిన్ను. ఎలీషా అదే రీతిగా అనుకున్నాడు, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ అని. విడిచి వచ్చిన తర్వాత గొప్పగా దేవుని వాడుకున్నాడండి. ఏ మాట ఆయన పలికాడు, ఆ మాట అక్షరాల జరిగింది. ఏ శూరకార్యాలు అయితే ఏలియా చేస్తాడో దానికంటే 200 కార్యాలు ఎలీషా చేస్తాడు. ఎందుకు అని అంటే హీ ఫౌండ్ హిస్ కాలింగ్. డోంట్ గెట్ యూస్ టు యువర్ నార్మల్ స్టాగ్నెంట్ సేమ్ ఓల్డ్ లైఫ్. ఇది నాకు అలవాటు అయింది కదా, ఇది నాకు ఇంతే, ఐ వాంట్ దిస్ రూటీన్. నో, గాడ్ ఇస్ సేయింగ్ స్టెప్ అవుట్, కమ్ అవుట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో అడుగు, బయటికి పోయి నేను నిన్ను నడిపిస్తాను. ఈరోజు మీరు సమృద్ధిలో వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటిది అని అంటే, యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద ఫైట్, యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద హార్డ్ వర్క్. అది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఆ కష్టానికి, ప్రతి కష్టానికి జీతము ఉన్నా లేదా అండి? ఆ జీతము దేవుడు ఇస్తాడు. మీరు కష్టపడటానికి సిద్ధంగా లేరు, ఇబ్బంది పడటానికి సిద్ధంగా లేరు. ఇది ఫెమిలియర్, ఇది కంఫర్ట్, ఇది నాకు అలవాటైంది, ఐ డోంట్ వాంట్ టు. చాలా మంది కూడా దేవుడి తలాంతి ఇచ్చాడు, దేవుడు ఇది చేయమంటున్నాడు, లేకపోతే ఈ పాట రాయమంటున్నాడు, ఈ పరిచర్య చేయమంటున్నాడు, లేకపోతే ఆ నాథులకి వెళ్ళి వారిని ఆదరించమని చెప్తుంటే, ఈరోజు కాదులే, తర్వాత చూద్దాములే, తర్వాత చేద్దాములే అనేవి వాయిదా వేసేవారు చాలా మంది ఉన్నాం. అవునా కాదా? ఐఎమ్ ఆల్సో గిల్టీ ఆఫ్ దాట్. ఎంతమంది వాయిదా వేసే ప్రొక్రాస్టినేషన్ తోటి ఉన్నారండి? తర్వాత చేద్దాము. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతానండి, ఈరోజు మీరు దేవుడు మీకు ఇచ్చింది మీరు వాడలేదనుకోండి, అది తీసి వేరే చేతిలో పెడతాడు. అరే, నాకు ఇదే ఆలోచన ఉండింది కదా, ఇదే తలంపు ఉండింది కదా, ఇదే చేద్దాం అనుకున్నాను, కానీ వారు చేసేసారే అని అంటున్నారు. బాధపడటం అప్పుడు కాదు. దేవుడు అన్నాడు, నువ్వు చేయకపోతే నేను ఇంకొకరిని ఎన్నుకుంటాను. అందుకనే ఏలియా అనుకున్నాడు, నా తప్ప ఇంకెవ్వరు లేరు. అంటే నువ్వు ఒక్కడవే కాదులే ఏలియా, నీకంటే ఇంకా 7,000 మంది ప్రవక్తలు, బయలుదేవతకి లొంగని వారు ఇంకా చాలా మంది ఉన్నారు, నువ్వు ఒక్కడవే కాదు. యూఆర్ థింకింగ్ యూఆర్ ద ఓన్లీ వన్. నో, యూఆర్ నాట్ ద ఓన్లీ వన్. ఇఫ్ యూ డు నాట్ ఒబే గాడ్స్ కాల్, గాడ్ విల్ చూస్ సంబడి ఎల్స్. అందుకనే మీ పిలుపు విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిలుపు, దేవా నాకు ఇది ఇచ్చావు, ఈ తలాంతు, ఈ నైపుణ్యతనిచ్చావు, ఇది కృపనిచ్చావు, ఈ వరం ఇచ్చావు, అది వాడాలి. అనాయింటింగ్ ఇస్ సంథింగ్, ద మోర్ యూ యూజ్ ఇట్, ద మోర్ గాడ్ గివ్స్ ఇట్. నమ్ముతున్నారా? ఎంత వాడతారో అంత ఎక్కువగా ఇస్తాడు, ఎంత వాడతారో అంత ఎక్కువగా ఇస్తారు. ఇంకా నాకు వద్దు, ఇంత మటుకి చాలు, ఇంత మటుకు సేవ చాలంటే అది అక్కడికి ఆగిపోతుంది. అందుకే నేను చాలా పరిచర్యలు ఇలాగ వెళ్ళి అలాగ దిగిపోతాయి. ఎందుకంటే వారు ఆ సంతృప్తి పొందేస్తారు, ఆమెను చేసేసాములే, ఇంకా చాలే, ఇంకొద్దులే, మాకు రిటైర్మెంట్ కావాలి, మాకు ఇది కావాలి అని చాలా మంది అక్కడికి వెళ్ళి మరలా లూక్వామ్గా, నులివెచ్చంగా మారి, లోకపరంగా మారి, ఇది మారి, అది మారిన తర్వాత అక్కడి నుండి హఠాత్తుగా కుప్ప ఊలిపోతారు. ఎందుకు అని అంటే అలవాటు అయిపోయింది. చాలా అనుకున్నారు, ఇంకా ఎక్స్పాన్షన్ వద్దనుకున్నారు,
గాడ్ సేయింగ్, నీ నామాన్ని నేను లోకంలో ఉన్న వారి గొప్పోరి నామంతో ఏకంగా చేస్తాను అని అంటే, యూ డు నాట్ వాంట్ దట్. అది ఎవరికోలే, నాకు కాదులే. మీరు పొందుకున్న వాగ్దానాలు నిజంగా ఎంతమంది మీరు నమ్ముతున్నారండి గట్టిగా? ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుడు నెరవేరుస్తాడని ఎంతమంది గట్టిగా నమ్ముతున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? చాలామంది అనుకుంటున్నారు, ఇదా నా పరిస్థితి ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా కుటుంబం ఏంటి, ఈ వాగ్దానం ఏంటి అనుకున్నారా లేదా? నిజం చెప్పండి. ఇది నా వల్ల అవుతుందా అని అనుకున్నారా లేదా? అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను చెప్పింది చెప్పిందే. ఆమేన్. ఆయన చెప్పింది చేయడానికి మీ సహకారం అవసరం. ఆయన చెప్తాడు, ఆయన వాగ్దానం చేస్తే అది తీసుకోడు. ఆయన కృపా వరాల విషయంలోనూ, ఆయన పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అంటే వన్స్ హీ గివ్స్ ద గిఫ్ట్స్, వన్స్ హీ కాల్స్, హీ విల్ నాట్ టేక్ ఇట్ బ్యాక్. కానీ దాన్ని మీరు ఎక్స్పాండ్ చేయాలంటే దానికి మీ సహకారం కావాలి. మీరు కష్టపడటానికి సిద్ధంగా లేరు, అందుకే అక్కడే ఆగి ఉన్నారు. మీ సహకారం లేదు దేవుని వాగ్దానం తోటి. ఆ వాగ్దానము మీ సహకారం రెండు కలిస్తే దేవుడు ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళి ఉండేవాడు. కానీ మీ సహకారం లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు బీ సెటిల్డ్, ఇఫ్ యూ వాంట్ టు గో టు అ హయ్యర్ లెవెల్, ఇంకో దశలోకి వెళ్ళాలని నీకు ఆశ ఉన్నట్లయితే నీ సహకారం నాకు కావాలి. అది కష్టంగా ఉండొచ్చు, అది నీ కంఫర్ట్ జోన్ నుండి రావాలి. నువ్వు కొన్నిసార్లు ఏదో చేయాల్సి వస్తున్న పరిస్థితులు ఉంటాయి, కానీ అవన్నీ చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అంటున్నాడండి.